ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా దేవా, మీ యొక్క బలమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడి ఈ యొక్క నూతనమైన దినములో మా అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టినందుకు అయా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మేము జీవించగలిగి ఉన్నాము అంటే, ఈ విధంగా శ్వాస తీసుకొనగలుగుతున్నాము అంటే అయినా అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా ఆ విషయాన్ని మేము గ్రహించి ఈరోజు మీకు లోబడి మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి నడుచుకునే కృప మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అయా మీరే దయచేయండి. ఎస్ లార్డ్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం ద్వారా అయా మీ యొక్క వాక్యము మాకు తెలియపరుస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మీ త్రోవల యందు నడుస్తూ ఉంటారో వారు ధన్యులు అని, వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు అని అయ్యా మీరు తెలియజేసినట్లుగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా వారి చేతుల కష్టార్జితాన్ని వారు ఈరోజు అనుభవించే కృప దయచేయండి. అయా వారి సంపద, వారి జ్ఞానం, వారి ధనం ఏది కూడా తండ్రి ఇతరుల పాలు కాకుండా, అయా ఏది కూడా వ్యర్థం అవ్వకుండా ప్రతి విషయంలో వారిని అభివృద్ధి పరుస్తూ రమ్మని, ఈ రోజున ప్రతి బిడ్డ కష్టార్జితాన్ని నూరంతలుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయాన్నే లేవగానే ప్రథమంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమును, బలమును, శక్తిని, సామర్థ్యమును, వివేచనను అయా ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు తలంచుచున్న, వారు ప్రణాళిక కలిగి ఉన్న ప్రతి కార్యమును కూడా నెరవేర్చండి తండ్రి. అయా మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణముగా మార్చండి. అయా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి సమస్యలు మార్గంలో ఎదురవ్వకుండా, ఎటువంటి అయా ఇబ్బందులు ఎదురవ్వకుండా కృపా సహాయము దయచేయమని, క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణముగా మార్చమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయా చేస్తున్న పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా నాయన వారి వారి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప చూపించండి. ఆగిపోయున్న పనులు కూడా మరలా మీ కృపను బట్టి పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. అదే విధముగా క్రొత్తగా ఈరోజు కార్యాలను ప్రారంభిస్తూ ఉన్నారు, వాటిల్లో కూడా మీ సహాయము దయచేయమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయనా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతూ ఉన్నారు, జ్ఞానముతో వారందరినీ నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి సమాధానకరమైన, ప్రశాంతమైన, ఎటువంటి గొడవలు, విభేదాలు లేని ఆయా జీవితాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఏ బిడ్డకు లోటు లేకుండా, ఎటువంటి బలహీనత వారికి ఆవరించకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన కష్టాలను ఈరోజు ఎవరు చవి చూడకుండా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి సమృద్ధినిచ్చి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్ సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము. అన్ని వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా, ఈ లోకానికి ఆకర్షితులము అవ్వకుండా కృప చూపించండి అయ్యా. మీరిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసేవారుగా మేము ఉండకుండా సహాయము దయచేయండి తండ్రి. మేము చేస్తున్న పనుల ద్వారా, మా మాటలు, క్రియల ద్వారా మీ నామము అవమానపరచబడకుండా
అయ్యా మీరే మాకు వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు ప్రతి బిడ్డకు మీ కంచె కాపుదల దయచేయండి నైనా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఈరోజే నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, కొందరికైనను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.